అమెరికాలో వలస మరియు చట్టపరమైన వాతావరణం ఎంత కఠినంగా మారిందో తెలిసిందే. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా యువత, ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అమెరికాలోని భారతీయులు ప్రవర్తిస్తున్న తీరుపై డల్లాస్లో ఇటీవల కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ఈవెంట్లో యువత, విద్యార్థుల బిహేవియర్ గురించి చర్చించారు. ఇటీవల కొందరు యువత ట్రాఫిక్ ఉల్లంఘనకి పాల్పడుతున్నారు. అలాగే కొన్ని విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవ వేడుకల్లో పలు రాజకీయ పార్టీల బ్యానర్స్ పట్టుకొని కనిపిస్తున్నారు. ఇక అమెరికా థియేటర్స్లో ఇండియన్స్ చేస్తున్న గోల శృతి మించుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అమెరికా థియేటర్లో తమ అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తూ గోలగోల చేస్తున్నారు. పేపర్లు చింపి విసిరేస్తున్నారు. థియేటర్లో ఈలలు గోలలతో తోటి వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇక భారీ ర్యాలీలు, పాలాభిషేకం, కొబ్బరికాయలు కొట్టడం, కేక్ కట్ చేయడం వంటి చేష్టలతో జనాలకి చిరాకు తెప్పిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ప్రతి ఒక్కరిని చెడుగా ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం డల్లాస్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, ఇలాంటివి వేరే రాష్ట్రాలకు పాకడం నిమిషాల్లో పని అని కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే విద్యార్థులు, ఇతర వీసాల మీద అమెరికా వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అక్టోబర్ 25th, 2025 బాల్టిమోర్ అమెరికా తెలుగు అసోసియేషన్ కిక్ ఆఫ్ మీట్. ఈ తెలుగు కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీట్ రోజు మేము రీసెంట్లీ డాలస్లో ఒకటి కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసినాము. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ అమెరికా, ఆల్ ద ఎన్ఆర్ఐస్, స్పెషల్లీ కొత్తగా వచ్చిన వారికి, అందులో స్టూడెంట్స్ అండ్ కొత్తగా వచ్చిన H1 మీద వచ్చిన వాళ్ళకి. అవర్ సిన్సియర్ అపీల్, ఇక్కడ వచ్చి మనం లోకల్ ఎన్ఆర్ఐస్ తోటి లోకల్ సివిల్ బిహేవియర్ ఎట్లా ఉండాలి అనేది ఇది మాది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అని కమ్యూనిటీకి తెలియజేద్దామనేది ఉద్దేశం. స్పెషల్లీ మాకేమవుతున్నదంటే, వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ లాస్ట్ 30 years నౌ. ఆల్ ద న్యూ జనరేషన్ కిడ్స్ హు ఆర్ హియర్ టుడే, ఆ మూవీస్ వచ్చినప్పుడు, పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు ఆ ర్యాలీస్ తీయడం, ఆ మూవీస్ వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టడము, పాలు పోవడము, అది మన లోకల్ కమ్యూనిటీ, ఇక్కడ ఉన్న తెల్ల వాళ్ళ, ఇక్కడ లోకల్ నేటివ్స్ వాళ్ళ దగ్గర ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో సేఫ్టీ కన్సర్న్స్ అనేది మన ఇండియన్స్కి చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా థియేటర్ల ముందట కొబ్బరికాయలు కొట్టడం కానీ, మన ఇష్టమైన హీరో మూవీ రాగానే అతను పోస్టర్ పెట్టి మనం పాలు పోయడం కానీ, ఐ థింక్ ఇండియాలోనే ఎవరు చేస్తలేనట్టున్నారు ఈ మధ్య. అండ్ పీపుల్ ఆర్ సర్ప్రైజ్ దట్ the newcomers have been doing this here in this country, which doesn't go well with the local generation, local people, and it is not a good habit. I mean, oka manchi culture gaadu adi. So we want to appeal to all the people who indulge in all this, especially our movies, political rallies. Please think twice before you do all this. ఇది మనకు మన కమ్యూనిటీలో ఉండడము, మనం ఆ లోకల్ పీపుల్ తోటి ఉండడము, మనము సివిక్ సెన్స్, కామన్ సెన్స్తో మంచి బిహేవియర్తో ఉంటే మన మీద కొంచెము వాళ్ళు హేట్ అనేది తక్కువ అవుతుంది. బికాస్ నవ్ డేస్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్, హేట్ క్రైమ్స్ చాలా అయినాయి. సో అగైన్ ఐ సిన్సియర్లీ అపీల్ నాట్ టు ఇండల్జ్ ఇన్ ఆల్ దిస్ పొలిటికల్ ర్యాలీస్ అండ్ మూవీస్ అండ్ దాంట్లల్లో. సో I think we should follow the law of the land. That is more important here. Respect the law of the land.